హలో అండి అందరికీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో ఆకాష్‌దీర్ మన స్వదేశంగా తయారు చేసుకున్న ఆకాష్‌దీర్ ఎంత సమర్థవంతంగా పనిచేసిందో మనందరికీ తెలుసు. పాకిస్తాన్కి సంబంధించిన మిసైళ్ళు మన దేశంలో ఒక్కటి కూడా పడకుండా S-400తో పాటు చాలా చక్కగా పనిచేసింది, చాలా సమర్థవంతంగా పనిచేసింది. అయితే ఈ సందర్భంగా ఆకాష్‌దీర్ని వివిధ టెరైన్లలో టెస్ట్ చేస్తున్నారన్నమాట. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆకాష్‌దీర్ని కొనడం కోసం ప్రతి ఒక్క దేశం కూడా చాలా ఆసక్తి చూపుతుంది. అయితే ఈ సందర్భంగా ఆకాష్‌దీర్ యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు మన DRDO శాస్త్రవేత్తలు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆకాష్‌దీర్కి ఇంకా మరికొన్ని సమర్థవంతమైన ఎక్విప్మెంట్ అమర్చి ఇంకా సమర్థవంతంగా పనిచేసేందుకైతే ఇంకా వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో భాగంగా ఆకాష్‌దీర్ అని చెప్పేసి కొంచెం మాడిఫై చేసి ఆకాష్ ప్రైమ్ అని చెప్పేసి రీసెంట్గా ఒక కొత్త ఆయుధాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఆకాష్లోనే అప్గ్రేడెడ్ అనమాట. దీని గొప్పతనం ఏంటి అంటే హిమాలయ ప్రాంతాల్లో దాదాపు 15,000 అడుగుల ఎత్తు హిమాలయ ప్రాంతాల్లో కూడా ఈ ఆకాష్‌దీర్, ఈ ఆకాష్ ప్రైమ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని చెప్పేసి రీసెంట్గా DRDO శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. అంటే ఆకాష్‌దీర్ని అప్గ్రేడెడ్ చేసి హిమాలయ ప్రాంతాల్లో మనం చూసుకుంటే లడాక్, చైనాకి వ్యతిరేకంగా కానీ, కార్గిల్ ఇటు మనం చూసుకుంటే POK దగ్గర కానీ వీటన్నిటి చోట మోహరించడం అక్కడ ఎలా పనిచేస్తుంది అంటే గ్రౌండ్లో అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలా మరి హిమాలయ టెరైన్లో ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి DRDO శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున మనకి ఆకాష్‌దీర్ పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి బ్రెజిల్ లాంటి దేశాల నుంచి కానీ. చాలా తక్కువ రేట్లో డిఫెన్స్ సిస్టమ్ వస్తుంది కాబట్టి అన్ని దేశాలు ఆకాష్‌దీర్ వైపు చూస్తున్నాయి. అయితే దీనికి ఇంకా సమర్థవంతంగా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఆకాష్ ప్రైమ్ అని చెప్పేసి కొంచెం అప్గ్రేడెడ్ చేసి టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే మన యొక్క సామర్థ్యానికి ఉన్న సామర్థ్యానికి మరింత మెరుగులు పెడుతున్నారు అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.